అభివృద్ధి సంక్షేమం కావాలో అవినీతి అరాచక పాలన కావాలో నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. 5 సంవత్సరాల పాలన ఎలా ఉందో మీరందరూ చూశారు. అలాంటి నేతలకు బుద్ధి చెప్పాలంటే టీడీపీకి పట్టం కట్టాలని ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో భాగంగా 16వ డివిజన్లో ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. 16వ డివిజన్లో దామచర్లకు జేజేలు కొట్టిన జనం. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు, దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. దామచర్ల జనార్దన్ రామక ఒంగోలు గన్న బిడ్డ రామక, దామచర్ల జనార్దన్ రామక గురుతుల గురుతుంచుకో రామక, సైకిల్ గురుతుంచుకో రామక, గురుతుల గురుతుంచుకో రామక, సైకిల్ గురుతుంచుకో రామక. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ నెత్తులకు నెత్తులను వంచదు ఒక వంశం. రాష్ట్రంలో ఒక దుర్మార్గపు నియంత్రణ పాలన సాగుతూ ఉంది. మన ధనదాహానికి కొన్ని వేల తాలిబోట్లు పెంచిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి. జనరల్గా స్లమ్ ఏరియాల్లో పేద వర్గాలు నివసించే ప్రాంతాల్లో కూలి పని చేసుకొని సాయంత్రం ఏదో మద్యం అలవాటుతోటి ఉన్న వాళ్ళందరి దగ్గర అంతకుముందు ఒక 500 కూలేస్తే ఏదో 100 రూపాయలకి ఒక క్వార్టర్ ముందాగి ఇంటికి వెళ్ళే పరిస్థితులు ఉంటే ఈరోజు విషాన్ని నమ్మి ఈరోజు 40,000 మంది ఒక లెక్కల ప్రకారం కిడ్నీలు పాడై లివర్ పాడై ఐబీపీ తోటి 40,000 మంది చచ్చిపోయినట్టు ఒక లెక్క ఉంది. అట్లాగే దాదాపు 30 లక్షల మంది కిడ్నీలు డ్యామేజ్ అయ్యి రోగాలను బారిన పడి ఆసుపత్రికి పాలవటం జరిగింది. ఇంతకుముందు ఎవరికి ఇష్టమైన బ్రాండు వాళ్ళు తాగి వాళ్ళ రేట్లు కూడా అందుబాటులో ఉండేవి. ఈరోజు రేట్లు పెంచి విషాన్ని తయారు చేసి ఈరోజు దాదాపు 40,000 తాలిబొట్లు తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇసుక రేట్లు పెంచాడు, భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకుండా చేశాడు. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంబంధించిన లోన్స్ సప్లాన్లు మొత్తం కూడా తీసేసి ఎక్కడ ఒక రోడ్డు కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రెండో వైపున ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది దామచర్ల జనార్దన్ రావు హయాంలోనే జరిగింది తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఒక్క పని ఏమో జరిగిందని చెప్పి మీ అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఇంకా టిట్కో ఇళ్ళు 6,000 మీకోసం పేద ప్రజల కోసం నిర్మించిన ఇల్లుని పాడుపెట్టిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. చేసిన జగన్ గారు శిలాబలక నాయని కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు అయితేనేమి రాష్ట్ర ప్రయోజనం కాదు. ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ ఒకటైంది.
ఎవరి సొంత ప్రయోజనం కాదు. ప్రతి ఒక్కరి యువత వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు ఈ జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తే మన ఆంధ్రప్రదేశ్ ఉండడానికి లేదు. మరో వరుస అవుతుంది, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఈ 40 రోజులు కష్టపడి మన ఒంగోలు జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అఖండ మెజార్టీ జనం గెలిపించుకోండి. ఎప్పుడు కూడా పేద ప్రజల సంక్షేమము, అభివృద్ధి, ఈ నియోజకవర్గ అవసరాలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి ఒకే ఒక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మన 16 డివిజన్లో మొన్న అరం కాలనీ, అదేవిధంగా ఎస్టీ కాలనీ 2 కూడా తిరిగాం. ఆ తర్వాత ఇవాళ మన మిగతా కాలనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తిరుగుతూ ఈరోజు కొంతమంది మన రవికుమార్ వీళ్ళంతా కూడా జాయినింగ్స్ ఉంటే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఒకసారి మనం గమనించుకుంటే ఈ డివిజన్కి 3,54,00,000 రూపాయలు డెవలప్మెంట్ చేశాం. ఎప్పుడు 14-19లో. ఈరోజు అది వరకు 14 ముందు 2014 ముందు ఏ విధంగా ఉందో ఇక్కడ ఉండే మహిళలకు కూడా అందరికి కూడా తెలుసు. ఇక్కడ డివిజన్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎంతో చక్కగా సిమెంట్ రోడ్లో అన్నిట్లో మనం ఉన్నాం. ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు, అదేవిధంగా డ్రైన్ల మీద ఈరోజు మనం అంతా తిరిగిన దగ్గర ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏదన్నా ఒక్కటన్నా ఈ డివిజన్కి పని జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి, వెనకాల ఉండేవాళ్ళు చెప్పాలమ్మా, ఏమన్నా ఒక్క పని జరిగిందా 5 ఏళ్లలో? జరిగిందా? మీకు వినపట్టలేదా? గట్టిగా చెప్పాలి. మనకి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పని చేయాల. లాస్ట్లో వచ్చి ఇప్పుడు చీరలు ఇస్తాను, షర్టు ప్యాంటు ఇస్తాను, పట్టాలు ఇస్తాను అని చెప్పి ఒక మనిషి, పెద్ద మనుషులు తిరుగుతూ ఉన్నారు. అబ్బా కొడుకులు ఇద్దరు తిరుగుతున్నారు. ఈ ఒక్కసారికి నాకేయండి, మీకు షర్టు ప్యాంటుమో. మీకేమో నేను ఇందాక వచ్చేటప్పుడు పట్టాల ప్రాబ్లం ఉంది ఇక్కడ. పట్టాలు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి పట్టాలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నేను ఇందాక పోయినసారి వచ్చినప్పుడు ఎస్టీ కాలనీలో కూడా అది కూడా ల్యాండ్ ప్రాబ్లం ఉంది. నేను ఆ రోజు ఉండేటప్పుడు వాళ్ళందరికీ మట్టి తోలిచ్చాం, లైటింగ్ వేయించాను, అన్నీ చేశాం. ఈరోజు వర్షాలు వస్తే నీళ్ళు రాకుండా చేశాను. కాకపోతే అది కేసులో ఉంది కాబట్టి ఆ రోజు ఆ ఎస్టీ కాలనీకి ఆ రోజు మనం చేయలేకపోయాం. ఇప్పుడు ఇంకా వచ్చినప్పుడు మెయిన్ రోడ్లో అంతా కూడా ఈరోజు పూర్తిగా పట్టాల ప్రాబ్లం ఉందని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. అది ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలు అనేది పూర్తిగా దాని అన్న కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని ఆలోచించుకొని దాని ప్రకారంగా మీ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మనెంట్గా ఇబ్బంది లేని పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నా. అదేవిధంగా కొన్ని దగ్గర నీళ్ళ ప్రాబ్లం ఉంది, వాటర్ రావట్లేదని చెప్పేసి అంటున్నారు. మన టైంలోనే ఆ రోజు 165 కోట్లు పెట్టి పైప్ లైన్లు తీసుకొచ్చాం. ఆ పైప్ లైన్లు ఇంతవరకు ఈ 5 ఏళ్ళు అయితే ఆ రోజు 2 కిలోమీటర్లు ఆగితే ఈ రోజుకి 5 సంవత్సరాలైనా వీళ్ళిద్దరు కూడా పట్టించుకోలే. దాన్ని పట్టించుకోకుండా మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 330 కోట్లు రాష్ట్రం అంతా ఇస్తే ఆయన ఏదో తెచ్చినట్టు దాన్నో పెద్ద ర్యాలీ పెట్టేసి దాని సంవత్సరం ముందు ఊరంతా తిరిగాడు. అదేవిధంగా అది తిరిగేది తప్పితే దాని తర్వాత ఇంతవరకు ఆ 330 కోట్లు ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. ఏదైనా కూడా చిత్తశుద్ధి, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు నేనుండే టైంలోనే రైల్వే వాళ్ళని కూడా పిలిపించాను. రైల్వే వాళ్ళందరూ కూడా మెజర్మెంట్ వేయించాం. రైల్వే అండర్ పాస్ని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆ సంతపేటలో దాన్ని అంతా కూడా రైల్వే జీఎం కాడి నుంచి అందరినీ పిలిపించి దాన్ని అన్నీ కూడా చేశాం. మనకి మేజర్గా ఉండేది ఈ కాలనీ ఇంకా అభివృద్ధి చెందాలి అంటే రైల్వే పాస్ అవసరం. ఇక్కడ ఆ రైల్వే పాస్ వేస్తే గేటు దగ్గర ఎక్కువసేపు ఉండకుండా మనందరూ కూడా తొందరగా టౌన్లోకి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకి తప్పకుండా ఈసారి కూడా ఆ రోజు రైల్వే జీఎం కూడా నాతో ఒకటే అన్నాడు, మమ్మల్ని ఇంతవరకు ఎవరు అడగలేదండి, అడుగుంటే మా దగ్గర రైల్వేలో చాలా బడ్జెట్ ఉంది,
మేము ఎప్పుడో పూర్తి చేసేవాళ్ళం అని చెప్పి కూడా ఆ రోజు రైల్వే వాళ్ళు చెప్పారు. దీంతో పాటు మనకి మన నియోజకవర్గంలో ఉండే కరవాదిది కూడా చూపించాం, అదేవిధంగా సూరారెడ్డిపాలెంది కూడా చూపించాం. ఈ 3 బ్రిడ్జిలు మన నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఆ 3 కూడా ఆ రోజు నేను చూపించి ఎస్టిమేషన్ వేయించాం. ఈసారి ఖచ్చితంగా అండర్ పాస్ అనేది వితిన్ 2 years లోపల మీకు అండర్ పాస్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 2 సంవత్సరాలు అది కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇంకా మేజరు దాదాపు ఈ కాలనీకి అన్నీ కూడా నేను ఉన్నప్పుడు దాదాపు తిరిగి చేసాం. మంచినీళ్ళు ప్లాంట్ పెట్టించాం. మంచినీళ్ళు ప్లాంట్ పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వ్యాపారం చేశారు. దాన్ని వైఎస్ఆర్ తొత్తులకిచ్చి దాన్ని ఈరోజు రేట్లు పెంచి ప్రజలకి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. మేము ఆ రోజు 3 రూపాయలు 2 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజు మంచినీళ్ళ ప్లాంట్ కూడా పెట్టించాను నేను. దాన్ని ఈరోజు వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు ఇబ్బందులు పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. తర్వాత మనకి ఇంకా ఏదైతే ఈరోజు బైపాస్ కూడా వెళ్ళడానికి కూడా రోడ్డు కానీ అదేవిధంగా మేజర్ పార్ట్ ఏదైతే ఉన్నాయో ఇంకా మిగిలి ఉండేదో అవన్నీ కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ విధంగా బెదిరింపులు ఉన్నాయి, ఏ విధంగా బెదిరిస్తున్నారు. వాలంటీర్లు వస్తారు, అదేమంటే ఈడ డయాస్ మీద ఎవరన్నా కనపడ్డారంటే రేపు ఈ టీవీలో చూస్తారు, వాళ్ళు వస్తారనమాట. వచ్చి మీకు పెన్షన్ తీస్తాం, రేషన్ తీస్తాం, ఇవన్నీ కూడా బెదిరించి మొన్నటిదాకా బెదిరించారు. మొన్న మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవడు వచ్చేది లేదు. ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే చెప్పాను, దాని వీడియో అన్నా తీయండి లేకపోతే స్తంభానికన్నా కట్టేయండి. మనకి ఈరోజు పూర్తిగా మనకి హక్కు ఉంది. ఎవరు కూడా మనల్ని బెదిరియటానికి కానీ ఎవరు కూడా మన కేసు పెడతామని కానీ ఏదైనా చేసినా మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా మనకి మొన్న ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఎవడు కూడా మన జోలికి రావడానికి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రభుత్వాలు ఎవరన్నా మీకు ఫోన్ చేసినా సెల్ రికార్డ్ చేయండి, నాకు పంపించండి, వాళ్ళ ఉద్యోగం నుంచి అప్పుడే సస్పెండ్ చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనకు కావాల్సింది ఎన్నికలు, ఇంకా 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం మంచి చెడు మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఎంతోమంది మహిళలు ఉన్నారు. ఈరోజు కొంతమందికి పెన్షన్లు తీసేశారు, కొంతమందికి రేషన్ కార్డులు తీసేశారు. అదివరకు మేము ఉండేటప్పుడు 3000 పెన్షన్స్లు అదనంగా తీసుకొచ్చారు మన నియోజకవర్గానికి. ఎవరు అడిగితే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. ఇల్లు సైట్ ఉండి ఇల్లు కట్టుకుంటామంటే ఆ రోజు అర్బన్లో ఇల్లు కట్టుకోమని చెప్పాం. ఈరోజు అదేవిధంగా సైటు ఇల్లు ఏదీ లేని వాళ్ళకి టిట్కోలో డబ్బులు కట్టండి, తప్పకుండా టిట్కో హౌసెస్లో ఇస్తామని చెప్పాం. ఇవన్నీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో మనం చేసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అంతా కూడా ఈరోజుండే పరిస్థితుల్లో ఆయన సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజేమో నవరత్నాలు అని చెప్పేసి మనందరికీ చెప్పాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో కార్యక్రమాల వల్ల మనకి చేస్తారని అబద్ధాలు చెప్పి ఎక్కిన తర్వాత ఈరోజు పూర్తిగా మద్య నిషేధం కూడా చేస్తానని ఆ రోజు చెప్పాడు. ఏమా చెప్పాడా? ఈరోజు ఏ మందు అమ్ముతున్నాడు? దొంగ మందు అమ్ముతున్నాడు. ఈ దొంగ మందు కూడా పూర్తిగా దానివల్ల మన రాష్ట్రంలో 40,000 మంది చనిపోయారు. ఏదంటే ఉత్త స్పిరిట్ అమ్ముతున్నాడు అతను. 10 రూపాయలకి డిస్టిలరీస్ అన్నీ కూడా మందు ఫ్యాక్టరీలన్నీ ఆయనే తీసుకొని ముఖ్యమంత్రి దీనికి వ్యాపారం చేస్తున్నాడని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఈ వ్యాపారంతో 40,000 మంది ఈరోజు మన రాష్ట్రంలో చనిపోయారు ఈ మందు తాగటం వల్ల. అదేవిధంగా 45,000 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎక్కడన్నా ఇచ్చాడంటమ్మా మీరు చెప్పాలి. ఎక్కడా కూడా మనకి పెన్షన్లు ఇలా. అదేమంటే కరెంటు బిల్లు 300 మీటర్లు తాగితే కట్ చేశాడు. మన ఇంటికి మోటార్ సైకిల్ ఉంది అంటే దాన్ని కూడా పెన్షన్ కట్ చేశాడు. ఈరోజు ఏదో ఒక కారణాల చేత చాలామందికి ఈరోజు పెన్షన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఇందాక ముసలావ కావనింది, నాకు పెన్షన్ రావట్లేదయ్యా, నేను మందులు కొనుక్కోనేవని అదివరకు, ఇప్పుడు మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఆ ముసలాం చెప్తా ఉంటే మనం ఏ విధంగా నేను ఒక్క నెలాగమ్మా రేపు వచ్చేది మన ప్రభుత్వం, తప్పకుండా నేను రాగానే మీకు అందరికి కూడా మళ్ళా మనకు పెన్షన్లు వచ్చినట్టు నేను చేస్తానని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉంది. ఈరోజు అమ్మఒడి అని ఆ రోజు ఏం చెప్పాడు,
మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు. ఈరోజు అమ్మఒడిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటికి ఒక పిల్లోడికే చదివిస్తానని చెప్పేసి మళ్ళా మాట మార్చాడు. ఎన్నో ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే సిపిఎస్ రద్దు అని చెప్పాడు. అది అయిపోయిన తర్వాత ఇంతవరకు సిపిఎస్ రద్దు అనే గోలే లేదు. ఈరోజు అనేక రకాలుగా కూడా ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. మీరు అందరూ కూడా ఏది మంచి చెడు, మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనకి భద్రత లేదు, మన ఆస్తులకి భద్రత లేదు. ఈరోజు సెక్రటేరియట్ అసెంబ్లీ కూడా 370 కోట్లకి ఈరోజు దాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఈ సైకో జగన్ రెడ్డి. దాన్ని కూడా డబ్బులు తిన్నాడు. పోలీసు వాళ్ళ రిజర్వ్ ఫండ్స్ ఉంటే దాన్ని కూడా డబ్బులు తీసుకొని దాన్ని వాడేశాడు. యూనివర్సిటీ డబ్బులు రిజర్వ్ ఫండ్స్ ఉంటే డబ్బులు కూడా తీసుకొని వాడేశాడు. ఈ కాకుండా 12 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అప్పు చేసి ఈరోజు ఆ భారం అంతా కూడా మన ప్రజల మీద వేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అది వరకు ఇప్పటికి రేట్లు ఎట్లా ఉన్నాయో కూడా మీరు గమనించుకోండి. ఆ రోజు ఉండే నిత్యావసర వస్తువులు, అదేవిధంగా గ్యాస్ రేటు కానీ, అదేవిధంగా కరెంటు బిల్లు కానీ 8 సార్లు కరెంటు బిల్లు మన రాష్ట్రంలో పెరిగింది. డీజిలు, పెట్రోలు ఒకటి కాదు, ఆఖరికి చెత్త పన్ను కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి మన దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఎన్ని ట్యాక్సులు కడతా ఉంటే దానికి మన ఇంటి ముందు చెత్త తీసుకెళ్ళటానికి కూడా మనం పన్ను కట్టాలంట. అలాంటివి కూడా పెట్టారు. ఇవన్నీ కూడా పన్నుల మీద పన్నులు మీ మీద వేసి ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వ్యవస్థ బావాలి. మీ సైట్కి మీకు దిక్కు మాకు సెక్యూరిటీ లేదు. ఒంగోలులోనే మనం చూసాం ఎన్ని సైట్లు కబ్జాలు జరిగినాయో, ఎంతమంది వ్యాపారస్తులను బెదిరించారో, ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. దొంగ స్టాంపులు ఎక్కడా లేని విధంగా మన ఒంగోలులోనే ఏ విధంగా జరిగిందో కూడా మనందరం కూడా చూసింది మనం గుర్తించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. బజార్లో వెళ్తా ఇల్లు బాగుంది అంటే ఇంట్లో వాళ్ళని బయటికి లాగి ఇల్లు ఆక్యుపై చేసుకునే పరిస్థితి సైకో జగన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాంటి వాతావరణం ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. దానికి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మీ పిల్లలను ఎంతో కష్టపడి మీరు చదివించారు. నేను 2-3 ఇళ్ళ దగ్గర అడిగాను. వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది, ఖాళీగా ఉన్నాడయ్యా, రేపు రాగానే ఉద్యోగం కావాలని చెప్పి ఆ అమ్మ చెప్తా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే జాబ్ కంపెనీలన్నీ కూడా వెనకపోయినాయి. ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి అప్పుడు మోసం చేశాడు. ఈరోజు మీరేమో అప్పులు తీసుకొచ్చి పిల్లలను చదివించారు. వాళ్ళేమో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేకుండా ఇంట్లోనే కూర్చునే పరిస్థితి మీకు భారంగా ఈరోజు మీ కళ్ళ ముందు మీకు కనపడతా ఉంది. ఈరోజు ఏదైనా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు. ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, 25 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పాడు జాబ్ క్యాలెండర్లో. దాన్ని కూడా ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈరోజు దాన్ని కూడా మోసం చేసి ఈరోజు ఎన్నో కుటుంబాలని ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఖాళీగా ఉండే చదువు అయిపోయి ఖాళీగా ఉంటా కొంతమంది ఫ్రెండ్స్ తోటి చేరి ఈరోజు గంజాయికి అలవాటయ్యే పరిస్థితి మన దగ్గరే మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ గంజాయి మన రాష్ట్రం నుంచి ఎగుమతులు జరుగుతుంది మిగతా రాష్ట్రాలకు కూడా. అలాంటి గంజాయి రాష్ట్రంగా కూడా ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసాం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకోసం చెప్తున్నాం, మా కోసం కాదు. మీరందరూ కూడా ఏదో ఒకటి ఆలోచించుకొని ఏది మంచిది, మన ప్రాంతం బాగుపడాలి, మన ఊరు బాగుపడాలి, మన రోడ్లు అన్నీ కూడా పరిసరాలు బాగుపడాలి, అన్ని ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మీ అందరికి కూడా సమస్యలు పోతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మంచి చెడు ఆలోచించుకోండి. ఈ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్టు, ఆ ఫ్యాక్షనిస్టు వాతావరణం ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేసి పెట్టాడు. ఈరోజు అనేక వాళ్ళ బాబాయిని కూడా చంపిన, ఎవరు చంపారు ఏంటి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా సొంత వ్యక్తుల్ని సొంత బంధువులను కూడా చంపి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఇచ్చే 200 చీర, షర్టు, ప్యాంట్లు, లేకపోతే మీ కప్పు సాసర్లు, లేకపోతే హాట్ బాక్సులు, ఇవన్నీ ఏది జరగదు. అవన్నీ కూడా మీకు 200, 300 ఉండేవి, దాని వరకే మీరు పర్మిట్ అవుతారు.
అదేవిధంగా మీకు ఇచ్చిన అవినీతి డబ్బులు ఎక్కువ సంపాదించాడు ఇక్కడ ఆయన. రేపు 5,000 అంటాడు, 10,000 అంటాడు. మీరు తీసుకోండి, డబ్బులు ఇచ్చినవి తీసుకొని దేనికి ఓటేస్తారు? వెనకాల ఆడవాళ్ళు చెప్పట్లా, దేనికి వేస్తారు? ఏది హుషారు తగ్గింది, ఆకలేస్తున్నట్టుంది. మీరందరూ కూడా డబ్బులు తీసుకున్నా మళ్ళా సైకిల్కి వేయండి. ఎందుకంటే సైకిల్కి వేస్తే వ్యవస్థ బాగుపడుతుంది, మీ ఇల్లు బాగుపడుతుంది, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నారు? రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన ఊరు పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నేను 14 ముందు మీ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు కూడా లేవు. ఎక్కడ వర్షం పడితే అక్కడ నీళ్ళు ఇంట్లోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మార్పు తీసుకొచ్చాము 5 సంవత్సరాల్లో. 3,55,00,000 ఖర్చు పెట్టాను ఆ రోజు. అన్ని పరిస్థితులు చేశాం. ఇంకా మిగిలినది మీకు ఏదైతే పట్టాల ఇష్యూ ప్రాబ్లం ఉందో, అదేవిధంగా రైల్వే గేట్ ఉందో, దాన్ని కూడా మంచినీళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే మంచినీళ్ళ ప్రాబ్లం ఉందో ఈ ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వంలో అవి మేమే చేసేది. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీయే చేసింది, ఇప్పుడు కూడా చేయాలన్నా తెలుగుదేశం పార్టీయే. ఎవరో వీళ్ళకి వాళ్ళు ఇచ్చే మాయ మాటలు, చీరలకి షర్టు ప్యాంట్లకి మీరు ఓట్లు వేస్తే రేపు అతన్ని మాట్లాడాలంటే మీరు గోవా వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఆయన ఎక్కడో శ్రీలంకలో ఆడుకుంటూ ఉంటాడు. ఆ శ్రీలంక పోయి ఆయన ఆడుకునే అతన్ని లేపి మా ఊర్లో నీళ్ళు రావట్లేదని అడిగే పరిస్థితులు వస్తాయి. ఏ నుంచి వెళ్ళాలంటే మళ్ళీ మీకు ఖర్చు అంతా చూసుకోండి. మళ్ళీ లాస్ట్లో వస్తాడు, 2 నెలల ముందు వస్తాడు, నేను పట్టాలు ఇస్తున్నానని. అన్నీ కూడా ఫేక్ పట్టాలు, దొంగ పట్టాలు. ఈరోజు ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాడికి పట్టాలు ఇవ్వాలా. వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ తొత్తులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారో తప్పితే పేదవాళ్ళకి ఎక్కడా ఇవ్వాలా. ఈరోజు కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ కోసం ట్రెండ్ చేయడానికి, ఎలక్షన్ కోసం మిమ్మల్ని అందరినీ మాయ చేయడానికి ఈ మాయ ఆట ఆడటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దొంగ పట్టాలను నమ్మి అనవసరమైన మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా తెలుసుకొని రేపు రాబోయే ఇంకా 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా సైకిల్ గుర్తు మీద మీ ఓటేసి తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ సైకో జగన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని, ఏదైతే ఈ ఫ్యాక్షనిస్ట్ పరిపాలనా విధానాన్ని చూసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా దించాలి అంటే అందరం కలిసైనా పోరాడాలి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా కలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీజేపీ మోడీ గారు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అన్నీ కూడా కలవటం జరిగింది. ఈరోజు 3 పార్టీలు, మొన్నే ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చి చిలకలూరుపేటలో మీటింగ్ కూడా పెట్టారు. చిలకలూరుపేటలో పెట్టి అందరూ కూడా ఈ రాష్ట్రం మళ్ళా రోడ్డు మీదకి రావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈరోజు పోరాడుతున్నాయి. అంటే అతను ఏ విధమైన మనిషి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు 151 సీట్లు ఇస్తే ఒక్క పని కూడా చేయకుండా, ఈ డెవలప్మెంట్ అనేది లేకుండా పూర్తిగా రాష్ట్రాన్ని ఎవరు పడితే వాళ్ళు దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు మన పార్లమెంట్కి కూడా మాగుంట రాఘవరెడ్డి గారు కూడా మనకి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా సైకిల్కి వేయాలి. అదేవిధంగా రెండింటికి కూడా సైకిల్కి వేసి మంచి మెజారిటీతో గెలిస్తే మీ దగ్గరికి వస్తాం, మీ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇదివరకు ఆల్రెడీ మనం చూశారు, 14-18లో మేము ఏ విధంగా పనిచేసానో మీరు చూశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా అంతకుముందు 3 సార్లు గెలిచిన అతను అప్పుడు ఏం చేయలే, కానీ మళ్ళీ 14-18లో మనం చేసాం. ఆ తర్వాత ఇతనికి జ్ఞానం కొంచెమన్నా ఉండుంటే ఈ టైం అన్నా కూడా పనిచేసేవాడు. ఈసారి కూడా పని చేయకుండా ఆడుకుంటా మనం చూసాం. ఆయనే చెప్తాడు రష్యా ఫ్లైట్కి కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళటం, నేను క్యాష్ను ఆడతాను, ప్యాకాట్ ఆడతాను ఆయనే చెప్తాడు, నేను చెప్పేది కాదు. ఆయన కూడా మీటింగులో ఆయనే చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆడేవాళ్ళు కావాలా, మీకు పనిచేసేవాళ్ళు కావాలా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మీరు ఎంతోమంది కూడా ఈరోజు మీ డివిజన్కి రాగానే మా మహిళల తల్లి నాతోటే నడుస్తూ అందరం ఇంటింటి దగ్గర మనకి ఏదైతే మనం చేసామో కార్యక్రమానికి
నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పసుపు చెండెగరేస్తాం, చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం. దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం. జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో, టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, రామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు.
గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.